गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर E.K. नमस्कारं मास्टर M.N. नमस्कारं मास्टर VPS. नमस्कारं मास्टर CVV. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్ ఇక్కడ ఉన్నాం. ఇన్ ది సైంటిఫిక్ వరల్డ్ we have all those horrible jealousies and feelings of hatred to those who know more than we do. అంటే ఈ ఈ ఆ సిస్టమ్ అంటే ఆ సైంటిఫిక్ వరల్డ్ లో చాలా అంటే జలసి, ద్వేషాలు, అసూయలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే మనం చేసేదానికంటే ఇంకొకడు ఎక్కువ తెలుసుకున్నాడు అని అనుకుంటే, అంటే మనకంటే ఇంకొకరికి బాగా తెలుసు అనుకోండి, లేకపోతే మనకంటే ఎక్కువ చేస్తున్నాడు అనుకోండి, ప్రాక్టీస్ అది ఉన్నా అది ఇంకేమైనా కానీ విపరీతమైన జలసీలు, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా, యూజువల్ గా ఉంటాయి కదా. అయితే ఏ మ్యాన్ హూ కెనాట్ కంట్రోల్ దట్ అండ్ కీప్ దట్ డౌన్ ఈజ్ నాట్ ఫిట్ టు ఎంటర్ ది సైన్స్ ఆఫ్ హోమియోపతి. చూడండి ఆయన ఏం చెప్తున్నారు. ఎవడైతే ఈ ద్వేషాలు, ఈ అసూయ ఇలాంటివన్నిటిని కంట్రోల్ చేసుకోలేకపోతాడో, వాటిని పక్కన పెట్టలేకపోతాడో, అటువంటి వాడు హోమియోపతి సైన్స్ లోకి ఎంటర్ అవ్వడానికి అర్హత లేనివాడు, పిట్టవడు అని చెబుతున్నారు. ఎంత మాట అండి. మరి మన మయాసం ఉంది కదండి, మనకు కూడా మయాసం ఉంటుంది కదా, డాక్టర్లకు కూడా ఉంటుంది. ఆ టైంలో అవన్నీ లేకుండా అన్ప్రిజురీజ్డ్గా ఉండాలని చెప్తున్నారు ఆయన. అలా నీ మయాసం నువ్వు పక్కన పెట్టుకోలేకపోతే నువ్వు అన్ఫిట్ అని చెబుతున్నారు. మనం ఏదో ఒక ఒపీనియన్ పెట్టుకుని వాడి మీద మందు వేస్తున్నా, లేకపోతే నువ్వు నాకు అప్పుడు తిట్టావు కాబట్టి నీకు మందు ఇవ్వనన్నా, లేకపోతే వీడప్పుడు నాకు బాగానప్పుడు వీడు నన్ను పలకరించలేదు కాబట్టి నేను వీడికి ఈ పొటెన్సీ 200 అవసరమే 30 ఇస్తానన్నా, అలాంటి లేదా వాడెవడో ఇంకా మనకంటే ఎక్కువ ప్రాక్టీస్ దుఃఖపడటం ఇలాంటివి ఉండకూడదు. అలాంటి వాడు అసలు అలా ఉన్నవాడు ఫిట్ అవ్వడని అన్నారు. హీ మస్ట్ బి ఇన్నోసెంట్ ఆఫ్ దీస్ థింగ్స్. అంటే ఇటువంటి వాటి ఎడల వాడు ఇన్నోసెంట్ అయి ఉండాలి, అంటే ఎటువంటి అభిప్రాయము లేనటువంటి వాడు అయి ఉండాలి. He must put that aside and be willing to learn of all sources, providing the truth flows from these sources. ఇటువంటి వాటిని అంటే నీ పక్కన పెట్టి ఏ సోర్స్ నుంచి అయినా కానీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటే అక్కడి నుంచి మొత్తం మనం నేర్చుకునేడానికి రెడీగా ఉండాలి. నిన్నగాక మనం ప్రాక్టీస్ పెట్టిన నాకు చాలా జూనియర్ అయినటువంటి శుభలక్ష్మి వీళ్ళు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు, సంధ్య వీళ్ళు దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఉంది అంటే మనం నేర్చుకుని తీరాలి, దానికి రెడీగా ఉండాలి. అంటే ఈ సత్యం అనేది తెలుసుకోవడానికి ఎన్ని సోర్సులు ఉంటాయో అదంతా మనం నేర్చుకోవాలని చెప్తున్నారు, రెడీగా ఉండాలి. అంతే. నాకంటే వీడు జూనియర్ వచ్చి వీడి దగ్గర నేను నేర్చుకునేది ఏంటి, లేకపోతే వీడికి నాకంటే తక్కువ ప్రాక్టీస్ ఉంది. మాస్టర్ ఎప్పుడు చెప్తారు, పతంజలి యోగ సూత్రాల్లోనూ చెప్తారు, మనము ఎవరు చెప్పినా వినదగుని ఎవరు చెప్పినా అని పద్యం ఉంటుంది చూడండి. అలాగా ఒక్కొక్కసారి మనకి చిన్న పిల్లవాడి రూపంలో మాస్టర్ గారు కరెక్షన్ చెప్తారట, నీలో ఇది ఫాల్ట్ ఉంది అంటే వీడు నిన్న మన పుట్టినోడు వీడు చెప్పింది మనం వినేది ఏంటి అనుకోకూడదు. వాటిలో కూడా భగవంతుడు చూడాలని చెప్తారు కదా. అలాగా ఇక్కడ ఈయన అంటే ఎక్కడి నుంచి మనం నేర్చుకునే అవకాశం ఉందో అక్కడి నుంచి నేర్చుకోవాలని చెప్తున్నారు ఆయన. ఇన్ దిస్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అండ్ దిస్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఓన్లీ కెన్ ద ఫిజిషియన్ ప్రొసీడ్ టు ఎగ్జామిన్ ది మెటీరియల్ మెడికా. ఇటువంటి ఫ్రేమ్ మైండ్, ఇటువంటి మైండ్తో మాత్రమే ఫిజిషియన్, వైద్యుడు అనేటువంటి వాడు మెటీరియా మెడికాని పరిశీలన చేయాలని చెప్తున్నారు. వీ హ్యావ్ ఆల్రెడీ సెడ్ దట్ హానిమన్ హ్యాడ్ నో మెటీరియా మెడికా టు స్టార్ట్ విత్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హనుమాన్ గారు మందులు ప్రూవ్ చేసే టైంకి ఆయన దగ్గర మెటీరియా మెడికా ఏమీ లేదు.
He could not go to books and read and meditate and find remedies in the image of human sickness. ఆయనకి ఇప్పుడు జబ్బుతో ఒక వ్యక్తి వచ్చాడు, వాటికి సంబంధించిన బుక్స్ కానీ చదవడానికి, మెడిటేట్ చేయడానికి, రెమెడీస్ కనుక్కోవడానికి ఏం లేవు. He had no such remedies to study and hence it was necessary to build up the materia medica. అంటే క్యూర్ చేయగలిగేటువంటి రెమెడీస్ ని సంబంధించిన స్టడీ చేయడానికి ఆయన దగ్గర ఏం లేవు. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఆయనే మెటీరియల్ మెడికా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. We can imagine that Hahnemann must have been almost in a state of despair and inclined to say there is no knowledge upon the earth. పాపం హానిమన్ గారు ఏంటి ఇక్కడ హీ ఫెల్ట్ అంటే హ్యూమన్ సిక్నెస్ మీద వాటి ఎఫెక్ట్స్ ని పర్సీవ్ చేసే వరకు అంటే ఇక్కడ చెప్తా ఉండు ఒక నిమిషం, తన సొంతంగా ఆలోచించుకుని అంటే we should never know anything about the material medica so long as we perceive its effect. అంటే ఆ మందులు ఇప్పుడు తయారు చేశారు కదా చైనా ఇలాంటివి, వాటి ఎఫెక్ట్స్ పర్సీవ్ చేసిన తర్వాతనే అది హ్యూమన్ సిక్నెస్ మీద పనిచేస్తుంది అనేది తెలుసుకోగలిగారు. అలా లేకపోతే తెలుసుకోలేకపోయేవాళ్ళు కదా. బట్ దట్ ఏ ట్రూ అండ్ ప్యూర్ మెటీరియల్ మెడికా మస్ట్ బి ఫార్మ్డ్ బై అబ్జర్వింగ్ ది యాక్షన్ ఆఫ్ మెడిసిన్స్ అపాన్ ది హెల్తీ హ్యూమన్ రేస్. అది ఎలా తెలుసుకోగలిగారు? ఆ మందు ఎఫెక్ట్, ఆ మందు యొక్క యాక్షన్ అనేది ఎలా ఉంటుందని ఎలా తెలుసుకోగలిగారు? ఆరోగ్యంగా ఉన్నటువంటి మానవుడి మీద ప్రయోగం చేసి ప్రూవింగ్స్ తీసుకొచ్చిన ద్వారా తెలుసుకోగలిగారు. హానిమన్ డిడ్ నాట్ కమెన్స్ టు ఫీడ్ దీస్ మెడిసిన్స్ టు అదర్స్. అందుకని ఆయన ఏం చేశారు, ఇంకొకరి మీదకి ప్రూవింగ్స్ చేసి అప్పుడు మందులు తెలుసుకోవాలని ఆయన అనుకోలేదు. మాస్టర్ అంటారు కదా, ఏంటి ఏదైనా నినాదాలు రాయాల్సి వస్తే మన గోడ మీద మనం రాసుకోవాలి, కానీ అవతల వాళ్ళ గోడ మీద రాయటం అనేది కరెక్ట్ కాదని. అలాగా ఈయన ఏం చేశారు, ముందు మళ్ళీ ఈకే గారు బర్త్డే మెసేజెస్ క్యాసెట్ లో అంటారు, ఈయన సర్వీస్ చేయడానికి హోమియోపతికి ఒక ఫస్ట్ తన 5 రూపాయలు తను వేశారట, తర్వాత మిగతా వాళ్ళందరూ ఇచ్చారని చెప్తారు. అంటే ఏదైనా ఫస్ట్ ట్రీట్మెంట్ కూడా చూడండి, ఫస్ట్ వాళ్ళింట్లోనే స్టార్ట్ చేశారు ఈకే గారు, బుజ్జి గారిని. అలా ఈయన కూడా అదే చెప్తున్నారు, తన మీద తను చేసుకున్నారు ప్రూవింగ్స్ తప్ప ఊళ్ళో వాళ్ళ మీద చేయలేదు ఆయన. అంటే వీళ్ళందరూ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క టైంలో అలా పుట్టారు, ఒకటే ఆత్మ అన్ని రూపాలుగా పుట్టారేమో అనిపిస్తుంది వీళ్ళందరినీ. హానిమన్ గారి మైండ్ సెట్ కూడా చూడండి ఒకేలా ఉంది. He took the Peruvian bark himself and felt its effects upon himself. అంటే ఆ పెరువియన్ బార్క్ ఉంది కదా, ఆ వేప బెరడు, అది ఆయనే తీసుకున్నారు, దాని ఎఫెక్ట్స్ ఆయనే ఫేస్ చేశారు. He allowed it to manifest its symptoms, and when he had thus proved Peruvian bark, which we call China, it might be then said that the first remedy known to man was discovered, and that the first drug effect was known, and China was born. అంటే యాక్చువల్గా ఈ చైనా అనేది ఎలా పుట్టింది అంటే అంటే ఈయనే దాని మీద అదే ఆయన తీసుకుని దాని వల్ల వచ్చినటువంటి సిమ్టమ్స్ అన్నిటిని రాసుకొని అలా ఫస్ట్ ప్రూవర్ ఈయనే, అలా ఒక ఫస్ట్ రెమెడీని ఈయనే డిస్కవర్ చేశారు, కనుక్కున్నారు. సో దాని ఫస్ట్ డ్రగ్ ఎఫెక్ట్, దాని డ్రగ్ ఎఫెక్ట్ తెలుసుకున్నారు. ఆ విధంగా చైనా పుట్టింది. Hahnemann searched the literature of the day to find what other effects of China had been discovered accidentally and accepted such as were in harmony with that he had discovered. అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, యాక్చువల్గా హానిమన్ గారు ఎలా కనుక్కున్నారంటే, ఆయన ఫస్ట్ ఈ ఒక డాక్టర్ అంటే అంతకుముందు అది మీకు చెప్తాను చూడండి, స్కాటిష్ ఫిజిషియన్ ఒక ఆయన, కెమిస్ట్, జర్మన్, ఆయన రాశారనమాట, ట్రాన్స్లేట్ చేసిన ఒక మెడికల్ ఇది చదివారు ఆయన. దాంట్లో ఏంటంటే
ఆ కులెన్స్ థియరీలో ఉంటుంది సింకోనా అంటే ఈ చైనా అనేది మలేరియాని క్యూర్ చేస్తుంది ఎందుకంటే అది చాలా చేదుగా ఉంటుంది కాబట్టి అని. అందుకని ఈయన ఏం చేశారు, అది తిన్నారు అది ఇన్వెస్టిగేట్ చేయడానికి. అప్పుడు ఆయనకి ఏమొచ్చింది, హీ ఎక్స్పీరియన్స్డ్ ఫీవర్. ఆయనకి ఫీవరు, షివరింగ్, జాయింట్ పెయిన్స్ ఇలా చైనాస్ మలేరియా సిమ్టమ్స్ తో పోలినటువంటి సిమ్టమ్స్ వచ్చాయి. అప్పుడు ఆయన బిలీవ్ చేశారనమాట. ఏమని, అంటే ఎఫెక్ట్ ఏదైతే మందు మనం హెల్దీ వాళ్ళ మీద వేస్తే ప్రూవ్ చేస్తుంది, మేనిఫెస్ట్ చేస్తుందో అది అటువంటి సిమిలర్ సిమ్టమ్స్ ఉన్నటువంటి జబ్బుతో ఉన్న వాళ్ళని క్యూర్ చేస్తుంది అని ఆయన కనుక్కున్నారు. అది అంటే ఈ లా ఆఫ్ సిమిలర్, లా ఆఫ్ క్యూర్ ఇది ఒకటే అనమాట అని ఆయన కనుక్కున్నారు అనమాట. ఈ ప్రూవింగ్స్ చేసిన అంటే ఫస్ట్ అలా అలా కనుక్కున్నారు ఆయన. అలా ఆయనకి సింకోనా అనేది ప్రూవింగ్ చేసుకోవాలనిపించింది, దానికి కారణం అది. డూ వీ వండర్ దెన్ we have already referred to the fact that Hahnemann was able, after proving China, to see that in its action it closely resembled the intermittent fevers that had existed through all time, that there was the most abundant relation of similitude between China and intermittent fever. అంటే ఆయన ఆల్రెడీ రిఫర్ చేసి ఉండి తెలుసుకున్న దానికి ఈ ప్రూవింగ్స్ చేసిన తర్వాత దాని యొక్క యాక్షన్ ని చాలా ఎలా ఉంది, ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఎలా వచ్చింది దీనికి ప్రూవింగ్స్ లో అంటే ఇంటర్మీడియట్ ఫీవర్స్ తో అలా ఆ రిజంబులెన్స్ అంటే ఒకేలాగా పోలికతో సిమ్టమ్స్ డెవలప్ అయ్యాయి అని ఆయన కనుక్కుని ఆ చైనాకిను ఇంటర్మీడియట్ ఫీవర్ కి సిమిలిట్యూడ్ అంటే సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే ఆ ఇంటర్మీడియట్ ఫీవర్ ఇటువంటి సిమ్టమ్స్ తో వచ్చిన వాడికి ఈ చైనా వేస్తే పనిచేస్తుంది అని ఆ రెండింటి మధ్య రిలేషన్ తెలుసుకోగలిగారు. కెన్ ఇట్ బి డూ వీ వండర్ దెన్ దట్ హానిమన్ సెడ్ టు హిమ్సెల్ఫ్, కెన్ ఇట్ బి పాసిబుల్ దట్ ద లా ఆఫ్ క్యూర్ ఈజ్ ద లా ఆఫ్ సిమిలర్స్. అప్పుడు హానిమన్ గారు ఏమనుకున్నారంటే ఈ లా ఆఫ్ సిమిలర్సే ఈ లా ఆఫ్ క్యూరా, అంటే ఈ లా ఆఫ్ సిమిలర్స్ ద్వారా మనం మందు వేస్తే అదే క్యూర్ తీసుకొచ్చేటువంటిదా అని ఒక అనుకున్నారు తనకి తనే. కెన్ ఇట్ బి పాసిబుల్ దట్ సిమిలర్స్ ఆర్ క్యూర్డ్ బై డ్రగ్స్ దట్ ప్రొడ్యూస్ సిమ్టమ్స్ లైక్ అన్టు ది సిక్నెస్. ఇంకా ఏమనుకున్నారంటే ఏదైతే మందు మనిషి హెల్దీగా ఉన్న వాడి మీద వేసినప్పుడు ఏ సిమ్టమ్స్ అయితే వస్తాయో అటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి వాడిని ఈ మందులు వేస్తే క్యూర్ అవుతుంది అనేది కనుక్కున్నారు. ఎవ్రీ డ్రగ్ హీ ప్రూవ్డ్ దేర్ ఆఫ్టర్ ఎస్టాబ్లిష్డ్ ది లా మోర్ అండ్ మోర్, made it appear more certain, and every drug that he proved added one more remedy to the instrument that we call the materia medica, until it came to be what we now recognize as Hahnemann's materia medica pura and the materia medica of the chronic diseases. అంటే ఈ విధంగా ఎవరు మ్యూట్ చేసుకోవాలి. ఆయన ఈ విధంగా ప్రతి డ్రగ్ ని కూడా అలాగే ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఆ డ్రగ్ ప్రతిదాన్ని అలా తీసుకోవడం, దాని యొక్క ఎఫెక్ట్ ఏం తెలుసుకోవడం, ఇంకా ఆ లా ఆఫ్ సిమిలర్స్ అనేది ఇంకా ఇంకా తెలుసుకోగలిగారు దాని గురించి. అలా ప్రతి డ్రగ్ ని ప్రూవ్ చేసి ఆ రెమెడీని అంతా సిమ్టమ్స్ అన్ని తెలుసుకున్నాక ఒక పక్కన రాసుకోవడం, ఈ విధంగా మెటీరియల్ మెడికా అనేది తయారైంది. అదే మనకి ఇప్పుడు మనం రికగ్నైజ్ చేసినటువంటి మనచే గుర్తించబడిన ఈ హానిమన్స్ మెటీరియల్ మెడికా ప్యూరా కానీ మెటీరియల్ మెడికా క్రానిక్ డిసీజెస్ కానీ అని చెప్తున్నారు. ఆ విధంగా ఆయన హార్డ్ వర్క్ చేశారు. దిస్ వర్క్ వాజ్ సింప్లీ ఎనార్మస్ అండ్ వెరీ థరో, బట్ మెనీ ఎడిషన్స్ హ్యావ్ బీన్ మేడ్ టు ఇట్ సిన్స్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ పబ్లికేషన్, అండ్ దీస్ ఫార్మ్ ద ఇన్స్ట్రుమెంట్స్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్. ఆయన చేసినటువంటి వర్క్ చాలా అపరిమితమైన వర్క్, అపారమైన వర్క్ చేశారు. చాలా ఇదిగా థరోగా అంటే సునిశ్చితంగా అబ్జర్వ్ చేసి అంతా ఫామ్ చేశారు మెథమెటికా ప్యూరా. కానీ ఆ తర్వాత ఎడిషన్స్ అంటే తర్వాత కొన్ని యాడ్ చేయబడినాయి. అప్పుడు పబ్లికేషన్ తర్వాత ఇప్పుడు పబ్లికేషన్ కి అంటే కొన్ని, అందుకని అవి యాడ్ చేయబడిన ఏవో ఆయన రాసిన ఏవో ఆయన రాయనివేవో ఏవి అనవసరం యాడ్ చేయబడిన మనకు తెలియదు కదా. అది తెలుసుకోవాలి అంటే
మళ్ళీ మనం వాటిని పరిశీలించుకోవాల్సిందే అని చెప్తున్నారు ఆయన. ద బెస్ట్ వే టు స్టడీ ఎ రెమెడీ ఈజ్ టు మేక్ ఏ ప్రూవింగ్ ఆఫ్ ఇట్. ఆయన ఏమంటారంటే మనం ఆ డ్రగ్ని కరెక్ట్గా చదువుకోవాలి అంటే దాన్ని ప్రూవింగ్ చేయడమే. సపోజ్ వీ వర్ అబౌట్ టు డూ దట్, సపోజ్ దిస్ కేసెస్ వర్ ఎంటరింగ్ అపాన్ ఏ ప్రూవింగ్, అంటే మనము అదే చేయబోతున్నాం ఇప్పుడని చెబుతున్నారు ఆయన. ఈచ్ మెంబర్ ఆఫ్ ద క్లాస్ వుడ్ డివోట్ సే ఏ వీక్ ఇన్ ఎగ్జామినింగ్ carefully all the symptoms that he or she is the victim of or believes himself or herself to be the victim of at the present time and for many months back. అంటే ఎవరైతే ఈ ప్రూవింగ్ చేస్తాము అని డిసైడ్ చేస్తాం మేము కూడా అన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని ప్రతి వాడు కూడా ఎలా ఉండాలి, చాలా భక్తితో శ్రద్ధతో ఉండాలి. వాడికి వచ్చే డెవలప్ అయ్యే సిమ్టమ్స్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేటువంటి వాడు అయి ఉండాలి. Each student then proceeds to write down carefully all these symptoms and places them by themselves. అంటే ప్రతి స్టూడెంట్ కూడా, అంటే ప్రతి ప్రూవ్ చేద్దాం ఉన్నటువంటి వాడు కూడా విద్యార్థి, అంటే విద్యను అర్థించేవాడు అంటారు కదా. అంటే ఇక్కడ మెటీరియమెడికా అనేటువంటి విద్యను పరిశీలన చేసేటువంటి వాడు, అటువంటి వాడు ప్రతి స్టూడెంట్ కూడా జాగ్రత్తగా తనకి డెవలప్ అయిన సిమ్టమ్స్ అన్నింటినీ రాసి పెట్టాలన్నమాట. This group of symptoms is recognized as the diseased state of that individual. అంటే ఆ ఇండివిజువల్ యొక్క డిసీజ్డ్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా రాసి పెట్టుకోవాలి. ఏ మాస్టర్ ప్రూవర్, మొత్తం చదివి ఒకేసారి చెప్తానండి, దీనికి ఇలా చిన్న చిన్న సెంటెన్స్ కి చెప్పటం అవ్వదు. This group of symptoms is recognized as the diseased state of that individual. A master prover is decided upon who will prepare for the proving a substance unknown to the class, to all the provers known only to them himself. అంటే ఎవరైతే ఒక మాస్టర్ ప్రూవర్ ఉంటాడు కదా, వీళ్ళతో ఆ పని చేయించేటువంటి వాడు, అంటే ఇది డిసైడ్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఆ సబ్స్టెన్స్ అది ఏమి ఇచ్చారో డ్రగ్ వీళ్ళకి ప్రూవింగ్స్ తెలుస్తుంది తప్ప ఈ ప్రూవ్ చేసేటువంటి వాళ్ళకి తెలియకూడదని చెప్తున్నారు. He will begin with the first or earliest form of the drug. It may be tincture and potentize it to the 30th potency, putting a portion of that potency into the separate vial for each member of the class. అంటే ఫస్ట్ ఒక డ్రగ్ ని తయారు చేసి మొదటి నుంచి పొటెంటైజ్ చేసి 30th పొటెన్సీ దాకా వచ్చి దాన్ని వేరే వయల్లో సెపరేట్ గా ఒక సీసాలో పెట్టి ప్రతి వాడికి కూడా అలా మందు తయారు చేయాలని చెప్తున్నారు. The provers do not know what they are taking and they are requested not to make known to each other their symptoms. ఆ ప్రూవర్స్ ఎలా ఉండాలంటే వాళ్ళు ఏ మందు తీసుకుంటున్నారో అనేది వాళ్ళకి తెలిసి ఉండకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి. ఇప్పుడు నలుగురికి ఏకనేటి ప్రూవింగ్స్ చేస్తున్నారు అనుకోండి, నీకేం వచ్చినాయి సిమ్టమ్స్, అలా ఒకరికొకరు తెలుసుకోకూడదు అని చెప్తున్నారు. అలా తెలుసుకోవద్దు అని రిక్వెస్ట్ చేయాలని చెప్తున్నారు. వెన్ అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రూవ్ చేసిన వాడికి ఎడిషన్స్ హానిమన్ గారు చెప్పనివి ఏమన్నా యాడ్ అయినయా ఏంటనేది, అయినవి ఏంటి, యాడ్ అవ్వనివి ఏంటి తెలుసుకోవడం కోసం మళ్ళీ రీప్రూవింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఆయన చెప్తున్నారు ఇక్కడ. వెన్ దేర్ ఓన్ ఒరిజినల్ symptoms appear in the proving, the effect of the remedy upon any one of these chronic symptoms is simply noted, whether cured or exaggerated or whether or not interfered with. But when the symptom occurs in its own natural way without being increased or diminished, it may be looked upon as one of the natural things of that particular prover. Hence, all the natural things of the prover are eliminated. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రూవ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా, అవన్నీ పక్కన రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు మందు వేసినప్పుడు, ప్రూవింగ్స్ కి ఒక మందు వేసినప్పుడు ఆ మందు ఎలా పనిచేస్తుంది, బాడీ మీద అతనికి ఎఫెక్ట్ ఏం చూపిస్తుంది, అంటే అతనికి ఆల్రెడీ ఉన్నటువంటి ఒరిజినల్ సిమ్టమ్స్ క్యూర్ చేసిందా, లేకపోతే వాటిని ఎక్కువ చేసిందా, లేకపోతే అసలు వాటి మీద ఏమి ఎఫెక్ట్ చూపించలేదా, ఇవన్నీ మనం నోట్ చేసుకోవాలి. అంటే గుర్తు పెట్టుకుని ఉండాలని చెప్తున్నారు. అంటే దానిని బట్టి ఇప్పుడు అతనికి ఉన్న కొన్ని సిమ్టమ్స్ ని తగ్గించింది అనుకోండి, క్యూర్ చేసింది అంటే ఏమర్థం అవుతుంది, ఆ సిమ్టమ్స్ ని క్యూర్ చేసేటువంటి కెపాసిటీ ఈ డ్రగ్ ఉంది అనేది నాకు తెలుస్తుంది. ఇలాగా ఒకవేళ గనక అవి ఏమి చేయలేదు అనుకోండి, ఆ మందు వేశారు ప్రూవింగ్స్ కి,
అతను నువ్వుకున్న సిమ్టమ్స్ ని పెంచలేదు, తగ్గించలేదు. అంటే అప్పుడు మనకి ఏమర్థమవుతుంది, ఆ అతనికి ఉన్నటువంటి ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా న్యాచురల్ గా ఉన్నటువంటివి, అతనికి ఉన్నటువంటివి అని పక్కన పెట్టు తీసేయాలన్నమాట అవి. జనరల్లీ ఇఫ్ ఏ రెమెడీ టేక్స్ ఏ మార్క్డ్ హోల్డ్ ఆఫ్ ఏ ప్రూవర్, all the chronic symptoms will subside. But when a proving only takes a partial hold, it may only create a few symptoms. అంటే పూర్తిగా కనుక హోల్డ్ లోకి తీసుకుంటే, మనం ఒక మందు ఏదైనా మందు వేసినప్పుడు ప్రూవర్ కి, ఆ క్రానిక్ సిమ్టమ్స్ అన్ని కూడా సబ్సైడ్ అయిపోతాయి. అలా కాకుండా పార్షియల్ గా హోల్డ్ లోకి తీసుకుంది అనుకోండి, పార్షియల్ గానే పట్టించింది అనుకోండి, కొన్ని సిమ్టమ్స్ ని అది క్రియేట్ చేస్తుంది. These few symptoms, when added to the symptoms that the other provers have felt, will go to make up the chronic effect of the remedy, which may be said to be the effect of the remedy upon the human race. అంటే ఏవైతే కొన్ని సిమ్టమ్స్ డెవలప్ చేస్తుందో అవి మిగతా ప్రూవర్స్ నుంచి వచ్చినటువంటి ఫీల్ అయిన సిమ్టమ్స్ ఇవన్నీ కలిపి యాడ్ చేసుకుంటే ఈ డ్రగ్ ఈ దీర్ఘ వ్యాధుల్లో ఈ విధంగా పనిచేస్తుంది అనేది మనకు ఒక అర్థం అవుతుంది అన్నమాట. మానవుల మీద ఇది ఇలా పనిచేస్తుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. నౌ యాజ్ టు ది మెథడ్, ఆఫ్టర్ ది మాస్టర్ ప్రూవర్ డీల్స్ అవుట్ దీస్ వయల్స్, ఈచ్ ప్రూవర్ టేక్స్ ఏ సింగిల్ డోస్ ఆఫ్ ద మెడిసిన్ అండ్ వెయిట్స్ టు సీ ఇఫ్ ద సింగిల్ డోస్ టేక్స్ ఎఫెక్ట్. ఈ మాస్టర్ ప్రూవర్ ఈ వయల్స్ ఇచ్చి వేసుకోమన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక డోస్ సింగిల్ డోస్ వేసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ కోసం వెయిట్ చేయాలని చెప్తున్నారు. If he is sensitive to that medicine, a single dose will produce symptoms. ఒకవేళ అతను సెన్సిటివ్ అనుకోండి ఆ మెడిసిన్ కి, ఆ ఒక్క డోస్ వల్లనే సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దెన్ దోస్ సిమ్టమ్స్ మస్ట్ నాట్ బి ఇంటర్ఫియర్డ్ విత్, దే షుడ్ బి అలౌడ్ టు గో దేర్ ఓన్ వే. అలా డెవలప్ అయినప్పుడు మనం వాటిని అబ్జెక్ట్ చేయకుండా అలా ఉంటే అవి అలాగే వచ్చి ఎలా వచ్చినాయో అలాగే పోతాయి. In the proving of an acute remedy like aconite, the instructor who knows something about the effect of the medicine may be able to say to the class, if you are going to get effects from this remedy, you will get those effects in the next 3 or 4 days. ఒకవేళ ఎకోనైట్ నే ప్రూవ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఏమని చెప్పాలి అంటే, వాళ్ళకి ప్రూవ్ చేసేటువంటి వాళ్ళకి మీకు ఇప్పుడు ఇచ్చిన మందు తాలూకు ఎఫెక్ట్స్ ఒక 3-4 రోజుల్లో వస్తాయి అని చెప్పాలి, రాబోతున్నాయి. ఇట్ విల్ నాట్ బి నెసెసరీ టు వెయిట్ లాంగర్ దాన్ ఫర్ ఎకోనైట్, నక్సాన్కా ఆర్ ఇగ్నీషియా, బట్ లాంగర్ ఫర్ సల్ఫర్ ఆర్ సమ్ ఆఫ్ ద యాంటీసోరిక్స్. ఆయన ఏం చెప్తున్నా అంటే, ఎకోనైట్ ఇవన్నీ కూడా వెంటనే యాక్షన్ చూపిస్తాయి కదా, ఇగ్నీషియా, నక్సాన్కా ఇవి. అయితే వీటి కోసం అంత ఎక్కువసేపు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, సిమ్టమ్స్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో డోస్ వేయాలని. అదే సల్ఫర్ కోసం లాంటి యాంటీసోరిక్స్ కి అయితే మనం కొంచెం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది పనిచేయడం కాదు, అది ప్రూవింగ్స్ తీసుకురావడానికి కొంత ప్రోడ్రోమల్ టైం ఉంటుంది స్టార్ట్ అవడానికి, ఆ టైం వరకు వెయిట్ చేయాలని చెప్తున్నారు. ఇఫ్ we were attempting to prove a remedy like silicate of alumina, the master prover would advise the class not to interfere with the medicine for at least 30 days because its prodrome may be 30 days. అంటే సిలికేట్ ఆఫ్ అల్యూమిన్ సిలికేటం ఉంది కదా, అది గనక మనం ప్రూవ్ చేద్దాం అనుకుంటే, మాస్టర్ ప్రూవ్ చేయించేటువంటి వాడు ఏమని అడ్వైస్ చేయాలి వీళ్ళకి అంటే, దాని యొక్క ప్రోడ్రోమల్ పీరియడ్, దాని నుంచి సిమ్టమ్స్ డెవలప్ అవ్వడానికి 30 days పడుతుంది కాబట్టి ఆ 30 days వెయిట్ చేయాల్సిందే అని చెప్పాలని చెప్తున్నారు. ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ టు వెయిట్ అంటిల్ ద పాసిబుల్ ప్రోడ్రోమ్ ఆఫ్ ఏ గివెన్ రెమెడీ ఈజ్ షూర్లీ పాస్డ్. అంటే ప్రతి డ్రగ్ కి ఆ ఎఫెక్ట్ అనిపించడానికి కొంత టైం ఉంటుంది, ఇప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు బ్రయోనియానే ఉందనుకోండి, అది స్లోగా మందేసాం ఫీవర్ గా ఉంది, వాడు బ్రయోనియా వేస్తే వెంటనే ఏం తగ్గదు కదా, అది స్లోగా పనిచేస్తూ ఉంటుంది. దాని సిమ్టమ్స్ స్లోగానే వస్తే అది అలాగే పనిచేస్తుంది. ఓపిఎం ఇలాంటి కొన్ని డ్రగ్స్ స్లోగా పనిచేసే ఉంటాయి. అదే విధంగా ప్రూవింగ్స్ లో కూడా ఆ టైం వెయిట్ చేయాలని చెప్తున్నారు, వెంటనే ఇంకో డోస్ వేసేయటం అలా చేయకూడదని. ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ టు వెయిట్ అంటిల్ ది పాసిబుల్ ప్రోడ్రోమ్ ఆఫ్ ఏ గివెన్ రెమెడీ ఈజ్ షూర్లీ పాస్డ్. 30 days అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ షార్ట్ యాక్టింగ్ రెమెడీ, ద యాక్షన్ విల్ కమ్ స్పీడీలీ. ఒకవేళ అది షార్ట్ యాక్టింగ్ రెమెడీ అనుకోండి,
దాని యాక్షన్ కూడా అంత ఫాస్ట్ గానే మనకు కనిపిస్తుంది. We must bear in mind the prodrome, the period of progress, the period of decline when studying the materia medica as well as when studying miasms. ఈ మయాజమ్స్ చదువుకునేటప్పుడు కానీ ఈ మెటీరియా మెడికాకి సంబంధించి చదువుకునేటప్పుడు కానీ ప్రతి డ్రగ్ కి కూడా ప్రోడ్రోమ్ అంటే జబ్బు రావడానికి ముందున్నటువంటి సిమ్టమ్స్, ఆ జబ్బు ప్రోగ్రెస్ అవుతున్నది, జబ్బు తగ్గిపోతున్నది, అది మనకు మైండ్ లో ఉండాలని చెప్తున్నారు. The master prover will usually be able to indicate to the class whether they should wait a short time or a long time before taking another dose. And from this, the class will know whether the drug to be proved is acute or not. అంటే ప్రూవ్ చేయించేటువంటి వాడు క్లాస్ వాళ్ళకి ప్రూవ్ చేసేటువంటి వాళ్ళకి చెప్తాడు ఏమని, తక్కువ కాలం వెయిట్ చేయాలా, ఎక్కువ కాలం వెయిట్ చేయాలా, ఇంకో డోస్ వేసుకోవడానికి అనేది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ డ్రగ్ ఎక్యూట్ అంటే షార్ట్ యాక్టింగ్ లాంగ్ యాక్టింగ్ అనేది. ఇఫ్ ద ఫస్ట్ డోస్ ఆఫ్ మెడిసిన్ ప్రొడ్యూసెస్ నో ఎఫెక్ట్, ఇనఫ్ టైమ్ హ్యాస్ బీన్ allowed to be sure that the prover is not sensitive to it. The next best thing to do is to create a sensitiveness to it. ఒక డోస్ వేశారు ప్రూవింగ్స్ కి, అదేం ఎఫెక్ట్ చూపించలేదు, అప్పుడు అంటే వాడు పెద్ద సెన్సిటివ్ గా లేడు ఆ డ్రగ్, అంటే వాడు సెన్సిటివిటీ వచ్చేలా చేయాలంటే ఇంకో డోస్ వేయాలని చెప్తారు. ఇఫ్ ఈ ఎగ్జామిన్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది టాపిక్, నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు